అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. జై భీమ్ భారతి పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ ఏ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఈ మధ్యలో అతను యాక్చువల్గా ఫేమస్ కావడానికే పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు అనేది ఒక నిదర్శనం. ఏమిటంటే ఆయన లాయర్గా గత కొన్ని సంవత్సరాలుగా ఏదో వర్క్ చేశానంటున్నాడు. అది దాని గురించి ఎవరికి తెలియదు. జడా శ్రావణ్ కుమార్ అనే అతను నిజంగా ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తితేనే ఫేమస్ అవుతానని ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానవాళిగా పెట్టుకున్నాడు. ఒక పార్టీ అధ్యక్షునిగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో వెన్నెముకగా ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్నారు. ఆ విషయాలు తెలుసో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రము ఆయన పని కట్టుకొని పదే విమర్శిస్తున్నాడు. ఎన్ని ఇంటర్వ్యూలు, మొన్న 2-3 ఇంటర్వ్యూలు కూడా చూసాం మన గత స్పాన్ ఆఫ్ ది 5-6 డేస్లో. ఈ 5-6 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని దాదాపు గంట 200-300 సార్లు ఉచ్చరించాడంటే ఆయన నిజంగా జడా శ్రావణ్ కుమార్ గారికి పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని క్లియర్గా అర్థమైపోయింది. జడా శ్రావణ్ కుమార్ గారు కొలిచే దేవుణ్ణి కూడా అంత ఉచ్చరిస్తారో లేదో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రము నోట్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని వస్తుంది. అది మాత్రం నిజంగా గ్రేట్నెస్. మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రజల కోసం ఏం చేస్తున్నాడనేది తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా సాధ్యం కనపడని డీడీఓ కార్యక్రమాలని, డీడీఓ ఆఫీసులని దాదాపు 77 సెంటర్లలో ఓపెన్ చేసినాడు. ఆ విషయం మీరు గమనించారా? ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో జరిగిన ఒక పరుగులు పెడుతుంది అభివృద్ధి, పేదల కోసము, బీదల కోసం. సో అలాంటి వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. జడా శ్రావణ్ కుమార్, అర్థం చేసుకో. నువ్వు ఫేమస్ కావడానికి ఒక అపనిందలు వేయద్దు. ఏమి ఇష్టం వస్తే అది మాట్లాడుతున్నాను. మీరు వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా మీకు దమ్ము ధైర్యం ఉంటే కనీసం ఒక పార్టీలో ఒక సీటు గెలిచిన తర్వాత మాట్లాడదు. అంతవరకు మీకు అర్హతయే లేదు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి కానీ, కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడడానికి కానీ తెలియజేస్తూ కోడుమూరు నియోజకవర్గం నుంచి వెంకటరాముడు, జనసేన పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్.